రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చందుర్తి మండలం జెడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాజన్న ఆలయంలో జెడ్పీటీసీ నాగం కుమార్ పేరు మీద ప్రత్యేక పూజ నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం రాజన్న ఆలయం ముందున్న యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దీవెనలు వారిపై ఉండి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో బాగుండాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన సీనియర్ నేతల్లో జెడ్పీటీసీ నాగం కుమార్ ఒకరని, వారి సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, దూది శ్రీనివాస్ రెడ్డి, నాగం గణేష్, కట్కూరి రాజు, మెరుపుల వెంకటేష్, రాము, తిరుపతి, యడ్మల ఆదిత్యారెడ్డి, వెంకటేష్, చిట్ల శ్రీనివాస్, జనార్దన్ ప్రసాద్, సలీం, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు మన చందుర్తి మండల జెడ్పీటీసీగా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఏకైక జెడ్పీటీసీ సభ్యుడిగా చందుర్తి మండలానికి చెందినటువంటి నాగం కుమార్ గారు గెలుపొందడం నిజంగా మా మండల పక్షాన, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కూడా 2 పర్యాలు చేయడం నిజంగా చందుర్తి ప్రాంత ఒక బీసీ బిడ్డగా కూడా మరి సీనన్న అండదండలతోటి ఆది సీనన్న గారి నాయకత్వంలో మరి 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఒక్కటే స్థానాన్ని కైవసం చేసుకోవడం కూడా నిజంగా శుభ పరిణామం. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఏకైక జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ సభ్యునిగా మండలానికి కావచ్చు, నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా కావచ్చు సేవలు చేయడం కూడా మరి యొక్క భగవంతుని ఆశీస్సులు కూడా నాగం కుమార్ గారి పైన ఉండాలని చెప్పేసి ఈరోజు మరి ప్రస్తుత యువజన కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవస్థానం ముందు భారీ ఎత్తున టపాసులు పేల్చి మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నిజంగా వారికి ఈ యొక్క భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మునుముందు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో మరింత పదవులు కూడా పొందాలని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా కోరుకుంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా యువ నాయకత్వాన్ని కూడా పెంపొందించే విధంగా, యువకులను కూడా ముందుంచే విధంగా ఆలోచన చేయాలి. గౌరవ పెద్దలు ఆశీనన్న గారు కూడా మరి తగిన 20 సంవత్సరాల నుంచి అల్లు పెరగని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అని కుటుంబాన్ని సైతం కూడా కొన్ని సందర్భాలు లెక్క చేయకుండా పార్టీ కోసం అహర్నిశలు ఒక రోజు 24 గంటలు ఉంటాయి, 23 గంటలు కూడా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలలో ఒకే ఒక్క చందుర్తి జెడ్పీటీసీగా గెలుపొంది ఆది సీనన్న గారి, పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ సత్తాను కూడా చాటినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నాగం కుమార్ అన్న గారు. ఈ గడిచిన 20 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అలుపెరగకుండా కాంగ్రెస్ పార్టీ ఒక జెండా పట్టుకున్నామంటే మనం చచ్చేదాకా అదే జెండాతోటి ఉండాలని చెప్పి ఒక నినాదంతో వెళ్ళి అలాంటి వ్యక్తులకు ఈరోజు మన వేములవాడ
రాజరాజేశ్వర స్వామి ఆలయ సన్నిధి సమీపంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులు, ఆదిశీలన్న గారి ఆశీస్సులు, వీరందరి ఆశీస్సులతో రానున్న పుట్టినరోజు వేడుకలు కూడా అన్నగారికి ఒక మంచి పదవి వచ్చి జరుపుకునే విధంగా